హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామిన్నితి నామినే. నమ ఆచార్యపదాయ నీతాయ్ కృపప్రదాయినే గౌరకదాధామదాయ నగరగ్రామతారిణే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము గురు మహారాజ్ జయపతాక స్వామి వారి గురించి తెలుసుకుంటున్నాము. గురు మహారాజ్ ఆయన వచ్చి 1949వ సంవత్సరంలో ఏప్రిల్ 9న ఆయన అమెరికాలో ఆయన మిల్వాకీ అనే ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది. ఈయనకు తల్లిదండ్రులు ఎవరు అంటే, తండ్రి పేరు జాన్ హార్బర్ట్, తల్లి పేరు లోరిన్ హార్డ్మెన్. ఈయనకి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఏమంటే గోర్డన్ జాన్ అని పేరు పెట్టారు. అంటే గురు మహారాజు చిన్నప్పటి నుంచే చాలా దయార్థ హృదయంతో ఉండేవారనమాట. అంటే ఎప్పుడు కూడా ఆయన ఆలోచిస్తూ ఉండేవారు, మనం ఎవరము, ఎలాగా ఈ విధంగా ఉన్నది అనేసి అలాగా థింక్ చేస్తూ ఉంటారనమాట. ఆయన ఎప్పుడు వాళ్ళు చర్చికి వెళ్ళేవారు కదా, అలాగ చర్చికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆ భగవంతుడి దగ్గర బిగ్గరగా అరుస్తూ గట్టిగా ప్రార్థనలు చేసేవారట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేవారట, ఇంత చిన్న వయసులో ఏ విధంగా ఇలాగా చేస్తున్నారు అనేసి అనుకునేవారట. అంటే జయపతాక స్వామి ప్రపంచ వ్యాప్తంగా కృష్ణ భక్తిని వ్యాప్తి చేయడంలో ఎంతో దోహదం చేశారు. ఇక చిన్నప్పటి నుంచి ఆయన చాలా అంటే హృదయం అనేది చాలా సున్నితమైనది. వారు చాలా ధనవంతులు, అంటే తాతగారి తరపు నుంచి చూస్తే చాలా గొప్ప ధనవంతులు. అయితే కూడా ఆయన వాళ్ళ యొక్క గృహంలో ఉండేటువంటి గార్డెన్లో ఆడుకుంటున్నప్పుడు అక్కడికి చిన్న చిన్నగా పక్షులు, ఉడుతలు అవన్నీ వచ్చేవి. అలాగ వచ్చినప్పుడు వాటినంతా వీళ్ళు పిల్లలంతా చేరి బాగా ఆడుకునేవారు. అలాగా ఆడుకునే సమయంలో ఒక ఉడుత మీద ఒక ఇదే రాయిని వేయడం జరిగింది. అప్పుడు ఆ ఉడతకు దెబ్బ తగిలినప్పుడు బాధపడుతుంది కదా, ఆ సమయంలో ఈయన మనసు కూడా చాలా బాధపడ్డారట. మనకు ఒక జంతువుని చంపడానికి హక్కు లేదు కదా, అదేవిధంగా మనము ఆ జంతువుని ప్రేమతో చూసుకోవాలి అని ఆ రోజే ఆయన అనుకున్నారట. ఇక చదువు విషయంలో చాలా బాగా చదివేవారు. ఆయన విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక అతిథి వచ్చారట. వారు ఒక ఉపన్యాసం ఏమి ఇస్తున్నారు, బుద్ధిజం అంటే బుద్ధుని గురించి తెలియచేస్తున్నారట. బుద్ధుని మొదట పేరు సిద్ధార్థుడు కదా, ఆ సిద్ధార్థుడుగా ఉన్నప్పుడు ఆయన ఎలాగా రాజు వంశం అయితే కూడా ఆయనకు అన్నీ ఉన్నా ఏదో వెలితిగా ఉండి ఆయన ఒకసారి బయట వెళ్ళినప్పుడు అన్నింటినీ చూశారు. ఎలాగా ఒకరు జన్మిస్తున్న ఆ పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని చూశారు. అదే విధంగా ఒక వ్యక్తి ఒక
ముదుసలితనంలో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితిని చూశారు. ఒక వ్యక్తి మరణించిన సమయంలో ఆ విషయాన్ని చూశారు. అదే విధంగా ఒక జబ్బు పడిన వ్యక్తిని చూశారు. ఇవన్నీ చూసేసరికి ఆయన మారిపోయారు. తను వెళ్ళి ధ్యానం చేస్తూ బుద్ధునిగా ఇదయ్యారు. ఆ విధంగా గురు మహారాజుకి కూడా మనసులో ఎప్పుడూ ఏదన్నా ఒక గురువుని పొందాలి అని హృదయం తపిస్తూ ఉండేదనమాట. అలాగ అనుకొని ఆయన చర్చిలోనే ఒక గురువుని పొందాలి అని వెళ్ళినప్పుడు, ఆ గురువులు ఆచరణ విధానంలో ఉన్నటువంటి విషయాలు కాకుండా మద్యాన్ని సేవిస్తూ అలాగ ఉండడం గమనించారట. గురువుగా ఉండి ఇలా చేస్తున్నారే అనేసి వచ్చేసారట. మళ్ళీ గురువు పొందాలి అనేదిగా ఉన్నారు. అలాగా ఆయన మిల్వాకీ అనే ప్రాంతంలో కదా ఆయన జన్మించింది. అక్కడి నుంచి ఆయన అలాగే శాన్ ఫ్రాన్సిస్కో అక్కడికి చేరుకున్నారట. అలాగా అక్కడ చేరుకున్నప్పుడు ఆయన ఎలాగైనా గురువుని పొందాలి అని ఆ తపనతో అక్కడంతా వీధుల్లో తిరుగుతూ ఉన్నారట. అలాంటి సమయంలోనే అదే ప్రభుపాదుల వారు జలదూత అనే నౌకలో గురువు గారికి ఇచ్చిన మాటను అది ఇది చేయడం కోసము ఆయన అమెరికాకి ఒక్కరిగా ప్రయాణమై వెళ్ళారు. అలాగ వెళ్ళినప్పుడు ఆయన ఒక్కరుగా ఉన్నారు. ఆయనకెవరు అక్కడ స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవ్వరు లేరు. ఆ ఒక్కరుగా ఉండడం వల్ల ఆయన ఫస్ట్ ఆయన ఏం చేశారు? కృష్ణ నామాన్ని జపిస్తున్నారు. కరతాళ దాన్ని చేతిలో పట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ ఆయన వీధుల్లో అంతా కీర్తన చేస్తున్నారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు ఆ ప్రాంతాల్లో కూడా ఆయన కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు జయపతాక స్వామి అక్కడికి వెళ్ళారట. అక్కడ వెళ్ళేసరికి ప్రభువులతో అదే ప్రభుపాదులతో వారు పాటు ఇంకొంతమంది ఉన్నారు. ఆయన వారందరూ కూడా తిలకాన్ని ధరించున్నారు. సాంప్రదాయమైన ధోతీని వేసుకున్నారు. అవన్నీ చూసేసరికి గురు మహారాజ్కి చాలా భయం అనిపించిందట. ఏమిటి వీళ్ళు ఇలాగున్నారు అంటూ వెళ్ళిపోయారట. అలాగ వెళ్ళిపోతూ ఆలోచిస్తున్నారు. ఎందుకు మనం వారిని చూసి భయపడి వచ్చేసాము, మళ్ళీ ఒకసారి వెళ్దాము అని మళ్ళీ అక్కడికి వచ్చారట. వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు. అక్కడ వారిని అంతా ప్రశ్నించేసరికి ఏమో తెలియదు అన్నారట. అయ్యో మిస్ చేసామే అని మళ్ళీ వెతుకుతూ ఉన్నారట. అలాగే ఎవరైనా కీర్తన చేసే వాళ్ళు ఉంటారా అని. అలాంటి సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒకసారి ఒక కరపత్రం ఆయనకు పాంప్లెట్ చేతికి దొరికింది. అందులో ఏమిటి అంటే ఈ విధంగా ఇస్కాన్ మందిరంలో రథోత్సవం జరగబోతుంది, అందరూ పాల్గొనండి అని ఉన్నదట. ఆ ఆ పేపర్ను చేతిలో పెట్టుకొని ఆయన నేరుగా ఇస్కాన్ మందిరానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ చూసినప్పుడు చాలా దివ్యంగా రథాన్ని తయారు చేస్తున్నారట. సరే ప్రసాదం తినడం కోసం ఆయన ప్రసాదం తినే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ గోడ మీద కృష్ణ భగవానుని యొక్క చిత్రాన్ని చూశారు. పెయింటింగ్ వేసున్నారు. ఆ పెయింటింగ్లో ఆయన మదనమోహనుడిగా చక్కగా వేణువును చేతిలో ఉంచుకొని పెద్ద వృక్షం కింద ఉన్నారు. పక్కనే కొలను ఉంది, అందులో తామర పువ్వులు ఉన్నాయి. అవన్నీ చూసేసరికి గురు మహారాజుకి ఫస్ట్ టైము ఎవరు ఇంత సుందరంగా వ్యక్తిగా ఉన్నారే అని అనుకున్నారట. ఆయన భగవంతుడు అని ఊహించలేకపోయారు. ఇంత అద్భుతంగా ఉన్నారే అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ బయటకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ గర్గముని అనే ప్రభుజీ ఆయన పిలిచి ఆయనకు ఒక పుస్తకాన్ని ఇచ్చారట. అది స్వయంగా ప్రభుపాదుల వారు వ్రాసిన అదే భాష్యాలం అంతా రాసినటువంటి భాగవతము ప్రథమ స్కందము దానిని చదవమని ఇచ్చారనమాట. తర్వాత అలాగే బయట వచ్చినప్పుడు అక్కడ రథము తయారు చేస్తున్నారు కదా, అక్కడ జయానంద ప్రభుజీ అక్కడ పనుల్లో సేవల్లో ఉన్నారట. ఆయన దగ్గరికి ఈయన వెళ్ళేసరికి నువ్వు కూడా సేవ చేస్తావా అంటే ఈయన సరే అన్నప్పుడు ఆయన కూడా ఆ రథోత్సవంలో ఆ రథాన్ని సెట్ చేయడము అలాగా సేవలో పాల్గొన్నారట. అప్పుడు జయానంద ప్రభుజీ చెప్పారు, నువ్వు చాలా చక్కగా
సేవను చేస్తున్నావు. నేను ఇంకొక సేవను చేస్తాను. నీవు ఈ సేవలో పాల్గొను అని చెప్పేసి ఆయనకు ఆ సేవనిచ్చారట. ఆ విధంగా మొట్టమొదట ఆయన విదేశీ ఆయనే. కానీ ఆయనలో కూడా ఆ భక్తి ప్రవత్తులు అనేది ఇస్కాన్‌లో వచ్చాక, ఆ మందిరంలోకొచ్చాక ఆయన అన్ని విషయాలు తెలుసుకున్నారు. ప్రభుపాదుల వారిని కలుసుకోవాలి అనుకున్నారు. ఆ విధంగా ప్రభుపాదుల వారిని కలుసుకోవడం జరిగింది. అప్పుడు ప్రభుపాదుల వారు అన్ని విషయాలను అడిగారట. "నీవెక్కడి నుంచొచ్చావు? ఎవరు?" అంటే అన్నిటికీ సమాధానం ఇచ్చారు. తర్వాత ప్రభుపాదుల వారితోటే అక్కడ మందిరంలో ఉండడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రభుపాదుల వారు జయపతాక స్వామికి ఆయనకు 1968వ సంవత్సరంలో మొట్టమొదటి హరినామ దీక్షను, మంత్ర దీక్ష అంటాం కదా, ఆ మంత్ర దీక్షను ఇవ్వడం జరిగింది. తర్వాత శీఘ్రంగానే కొద్ది రోజులలోనే ప్రభుపాదతోనే ఉన్నారు కాబట్టి ఆయన సేవలు చేస్తూ అన్ని ఇప్పుడే ఆయన ఉండదు అంటే దప్పు ఉండదు సాగు అని యథాతథంగా మనం భగవద్గీత ఎలాగా ఇంకా యథాతథం అంటాం, వింటా ఉండాలి ఎలాగ కూడా ఉందో అనిపించారు. అలాగే చెప్పడం. అలాగా ప్రభుపాదుల వారు ఏమి సేవలు చెప్తే వాటిని అన్నింటినీ కూడా ఆయన చేస్తూ ఉండేవారు. అలాగా త్వరలోనే ఆయన బ్రాహ్మణ దీక్షను కూడా తీసుకున్నారట. 20 బ్రాహ్మణ నిమిషాల దీక్ష పైన తీసుకునేసరికి మొదలెట్టి ఏమి వారు ముండనం చేసుకోవాలి. అంటే తల భాగం మీద వెంట్రుకలన్నీ కూడా తీసివేసి ఒక చిన్న పిల్లకలాగా ఉంచుకుంటారు. అదే విధంగా జయపతాక స్వామి కూడా ఆయన కూడా అలాగ చేశారట. ఆయనకు గోర్ధాన్ కదా ఆయన పేరు. తర్వాత నామము దీక్ష తీసుకున్నాక ఆయనకు జయపతాక దాస బ్రహ్మచారి అని నామకరణం ఇచ్చారు. ఎప్పుడు దీక్ష తీసుకున్నప్పుడు పేరు మారుతుంది కదా. అలాగా అయ్యాక ఏమైంది, ఆయన ప్రభుపాదులు అంటే ఎలాంటిది దీక్షలు అంటే, మొదట నామ దీక్ష తీసుకుంటాం కదా, ఆ దీక్ష కానీ, రెండవ బ్రాహ్మణ దీక్షను కానీ భక్తులు బెగ్ చెయ్యాలట. అంటే అలాగే భిక్షం అడిగినట్టు గురువుల దగ్గర నాకు ఈ దీక్షను ఇవ్వండి గురు అనేసి బెగ్ చేసి తీసుకోవాలి 2 దీక్షలను. అదే మూడవ దీక్షను మాత్రము గురువే మనకు స్వయంగా ఇస్తారు. వాళ్ళొచ్చి ఎలాంటి సేవలు చేస్తూ ఉండి, ఎంత గొప్పదనంగా భక్తిలో ఉన్నారు, ఎంతమందికి ప్రచారం చేస్తున్నారు, ఎలాగ ఉన్నారు అన్న విషయాన్ని గురువులే గుర్తించి మూడవ దీక్ష అయిన సన్యాసి దీక్షను వారే ఇస్తారు. ఇక ఈయన చక్కగా ప్రభుపాదుల వారితోనే ఉండి అన్ని సేవలను చేస్తూ ఉన్నారు. మొట్టమొదట ఆయన మాంట్రియల్ అనే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరంలో ఆయన అధ్యక్షుడిగా మొట్టమొదట ప్రారంభించారు. తర్వాత ప్రభుపాదుల వారు ఆయనకు చెప్పారట, "నువ్వు ఎప్పటికీ కూడా ఈ మాంట్రియల్లో ఉన్నటువంటి ఈ ఇస్కాన్ మందిరాన్ని దాటి నీవు వెళ్ళలేవు. ఎందుకంటే నువ్వు అంతటి గొప్ప సేవలు చేస్తున్నావు జయపతాక" అని చెప్పారట. ఏమి జయపతాక స్వామి అక్కడ సేవలు చేస్తున్నారు? చక్కగా పుస్తకాలు, భాగవతము, భగవద్గీత వీటినన్నింటినీ కూడా ప్రచురణ చేసి ఇతర మందిరాలకంతా కూడా పంపించడము, అలాంటి గొప్ప సేవలను ఆయన చేస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రభుపాదుల వారి యొక్క సూచనల మేరకు టొరంటో అనే ప్రాంతంలో ఇస్కాన్ సంస్థ యొక్క బ్రాంచ్, ఇంకొక ఇస్కాన్ మందిరాన్ని కూడా స్థాపించడానికి వెళ్ళి వచ్చారు జయపతాక స్వామి. ఇక ఆయన కలకత్తా నగరానికి వెళ్ళాలి అని అనుకున్నారు. అంటే ఇండియాకు, భారతదేశానికి రావాలి అని అనుకొని ఆ ప్రయత్నం మీద ఆయన 1970 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆయన భారతదేశానికి రావడం జరిగింది. రావడంతో ఆయన కలకత్తాలో మాయాపూర్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు అక్కడ సేవ ఏమి ఇచ్చారు? కిచెన్ రూమ్లో కూరగాయలన్నింటినీ తీసుకురావడము, తర్వాత వాటినంతా వినియోగం చేయడము, అలాంటి సేవనిచ్చారు. ఆ సేవలో ఉన్నప్పుడు ఆయనకు బెంగాలీ లాంగ్వేజ్ రాదు. కాబట్టి చాలా కష్టపడేవారట.
ఈయన ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉంటే అక్కడ బెంగాలీ స్థానికులకు అది అర్థం కావడం లేదు. కాబట్టి ఆయన అలాగ మార్కెట్‌కి వెళ్ళి ఆ కూరగాయలన్నీ తీసుకొచ్చేటప్పుడు వారితో కొద్ది కొద్దిగా మాట్లాడుతూ ఆ విధంగా వారి దగ్గర ఆ బెంగాలీ భాష నేర్చుకోవడం మొదలుపెట్టారట. తర్వాత ప్రభుపాదుల వారేం చేశారు, అదే సంవత్సరంలో 1970 సంవత్సరంలో 9 మంది శిష్యులతో, అంటే ఆయన వెళ్ళి దిగ్విజయంగా అంతమంది శిష్యులను, వేల మంది శిష్యులను అమెరికాలో, శాన్ ఫ్రాన్సిస్కో అన్ని ప్రాంతాల్లో సమకూర్చి 9 మందికి దీక్షలను ఇచ్చి వారితో పాటు ఇండియాకు వచ్చారట. అలాగ వచ్చినప్పుడు 9 మంది దీక్షలు తీసుకున్నారు కదా! 10వ వ్యక్తిగా ఆయన అచ్యుతానంద అనే ప్రభుజీకి సన్యాసాన్ని ఇచ్చారు. తర్వాత 11వ వ్యక్తిగా జయపతాక స్వామికి ఆయన నీవు సన్యాసం తీసుకుంటావా అని అడిగినప్పుడు, మీరు ఏం చెప్పినా నేను అందులో ఇన్వాల్వ్ అవుతాను అని జయపతాక స్వామి చెప్పడము, తర్వాత ఆయనకు సన్యాస దీక్ష కూడా తీసుకున్నారు. అంటే ఈ సన్యాస దీక్ష అనేది అందరూ తీసుకోలేరు. చాలామంది గృహస్థ జీవితంలో ఉంటూ కూడా భక్తిని ఇది చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ప్రాప్తము, భగవంతుని యొక్క ప్రాప్తము, కరుణ ఉన్నవాళ్ళు, వాళ్ళు సన్యాసులుగానే ఉండిపోతారు. ఆ విధంగా ఎంతో గొప్ప ధనవంతుడైనటువంటి గురు మహారాజు వాటినన్నింటిని కూడా వదిలిపెట్టి భగవంతుని యొక్క భక్తి ప్రేమ తత్వంలో రావడం వలన ఆయన సన్యాసం కూడా తీసుకున్నారట. తర్వాత ఆయన మొట్టమొదట కలకత్తా నగరానికి వచ్చినప్పుడు నేరుగా గంగా నదికి వెళ్ళి స్నానం చేశారట. తలను వంచి నమస్కరించి, గంగా అక్కడ ఎలాగంటే చాలా మట్టిగా ఉంటది నీరు అక్కడ. స్నానం చేసామనుకో అలాంటి బురదలాగానే ఉంటది ఒక్కొక్క చోటైతే. అలాంటి బురద నీటిలాగా ఉన్నటువంటి గంగకు తల వంచి నమస్కరించారట. అప్పుడు జయపతాక స్వామికి ఎవరు గుర్తొచ్చారో తెలుసా? అక్రూరుడు గుర్తొచ్చారట. ఎందుకు అంటే మధురాలో కంసుడు అక్రూరుని పంపించారు బృందావనానికి. బలరామకృష్ణులను తీసుకొని రా మధురకు అని. అలాంటప్పుడు అక్రూరుడు అక్కడ వెళ్ళినప్పుడు కృష్ణ భగవానుడు ఎక్కడ నడుస్తున్నా ఆయన పాద చిహ్నాలు అన్నీ కూడా అక్కడ పడి ప్రతి ఒక్క అడుగుకి ఆయన వందనం చేస్తూ ఉన్నారట, నమస్కరిస్తూ. ఆ ఆ దీనిని అదే ఈయన జయపతాక్ స్వామి చదివి ఉన్నారు భాగవతంలో. కాబట్టి ఆ విధంగా గుర్తు తెచ్చుకున్నారట ఆ ప్రాంతంలో. తర్వాత జయపతాక స్వామితో పాటు అక్కడ మందిరంలో 5 మంది సభ్యులు ఉండేవారు. అందరూ అక్కడే కదా ప్రసాదం అంతా తీసుకునేవారు. అప్పుడప్పుడే ఆ మందిరాన్ని, మాయాపూర్ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడైతే ఇస్కాన్ సంస్థకి డోనర్లు ఎంతో మంది ఉన్నారు. భగవంతుని యొక్క భక్తి ప్రవృత్తులతో, ఆ ప్రేమ భావంతో అందరూ విశ్వసిస్తూ ఉన్నారు. అప్పుడు స్టార్టింగ్‌లో అందరూ కూడా అంతగా ఉండేవారు కాదు కదా డోనర్స్. అందువలన చాలా కష్టంగా అనిపించి జయపతాక స్వామి ఏమనుకున్నారంటే, మనమే ఇక మీదట వ్యవసాయాన్ని చెయ్యాలి. అంటే కూరగాయలనంతా మనమే పండించవచ్చు అని కొన్ని ఎకరాలలో ఈయన సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, అంటే ఆవు యొక్క గౌడంగా ఉంటది కదా! దానితోనే అన్నింటిని ఉపయోగించి చాలా ఎక్కువగా కాయలన్నీ వచ్చే విధంగా ఆయన ఆ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయాన్ని చేశారట. అప్పుడు ఆ స్థానిక ప్రజలందరూ వచ్చి ఆశ్చర్యపోయారట రైతులు. మేము ఇన్ని రోజులుగా చేస్తున్నాము, ఇలాగ పంట ఇంత ఇదిగా రాలేదు అని వచ్చారట. అప్పుడు జయపతాక స్వామి వాళ్ళకు వివరణ చెప్పి ఇలాగ చేయండని, వారి వద్ద మళ్ళీ అదే అలాగ మాట్లాడుతూ ఉండడం వల్ల వారి దగ్గర నుంచి లాంగ్వేజ్‌ని కూడా నేర్చుకున్నారట. ఇక ఆ మాయాపూర్‌లో
మందిరం పర్యవేక్షణ జరుగుతూ ఉంది కాబట్టి చాలా గొప్ప కళాత్మకమైన భవనంగా రూపుదిద్దుతున్నారు. ఇలాగ చేస్తూ ఉంటే అక్కడ ప్రజలందరూ కూడా చాలా స్థానికులు అంటే కొంతమంది మతస్థులు, వేరు మతస్థులు అలా ఉంటారు కదా! వాళ్ళందరూ చాలా అసూయ పడుతూ ఉండేవారట. ఎక్కడి వాళ్ళో ఇక్కడికి వచ్చి ఈడ స్థలం తీసుకొని మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా అని అసూయ పడేవారు. ఇక ఆ మందిరంలో రాత్రి సమయంలో ఆ స్థానిక ప్రజలు కొంతమంది మూకుమ్మడిగా వచ్చి అక్కడ భక్తులకంతా అంతరాయం కలిగించేవారట. అందరినీ కొట్టేవారు. ఇక్కడ మీరు ఉండడానికి లేదు అని చెప్పేవారు. అలాగ చేస్తుండేసరికి ప్రభుపాదుల వారు ఇక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఆయన ఆ తుపాకీ అంటే దానికి లైసెన్స్‌ను గూడా తీసుకున్నారట. అంటే మాకు ప్రాణ భయం ఉంది. ఇక్కడ స్థానిక ప్రజలు ఈ విధంగా చేస్తున్నారు అని తీసుకున్నారట. ఆ విధంగా అక్కడ రాత్రి సమయాల్లో ఎక్కువగా అలాగ రావడం వల్ల జయపతాక స్వామి మిగిలిన అందరూ కూడా రాత్రంతా మేల్కొని కాపలా ఉండేవారట. ఎందుకు? ఆ మందిరానికి చాలా విలువైన వస్తువులు అక్కడ తెచ్చి ఆహ్, యూజ్ చేయడానికి తెస్తారు కదా! వాటినంతటిని కూడా తీసుకెళ్ళిపోయేవారు. అక్కడున్నటువంటి స్థానికులు. కాబట్టి రాత్రి సమయాల్లో మేల్కొని ఉండేవారు. ఆ విధంగా అంతా వాళ్ళు కృష్ణ భక్తిలో ఉండడం వల్ల భగవంతుని కోసం వాళ్ళు వాళ్ళ సమయాన్నంతా అంత వెచ్చించి భగవంతుని కూడా ఆహ్, కాపాడుకుంటున్నారు. ఎప్పుడు భగవంతుడే మనల్ని కాపాడడం కాదు. భగవంతుని కూడా మనము సంరక్షించాలి అని ఆ భక్తులుగా ఉండి వాళ్ళు ఆ పనిని చేస్తున్నారు. అలాగ ఉన్న సమయాలలో ఒక్కొక్కసారి గురు మహారాజు ప్రసాదం కూడా తీసుకునేవారు కాదట. సమయం ఉండేది కాదట. అలాగ ఉండేవారు. హ్మ్. అలాగా ప్రభుపాదుల వారు అలాగే ఉన్నప్పుడు ఇక ఎక్కువ రోజులు విదేశస్తులు ఉండడానికి లేదు కదా! అందుకని ఇక్కడే ఉండడం కోసము పౌరసత్వం పొందడం కోసం దరఖాస్తు కూడా పెట్టుకున్నారట జయపతాక స్వామి. ఇక ఇంకా పర్లేదు అక్కడి వాళ్ళకంతా సంతోషమైందట. ఆ! జయపతాక స్వామి ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఆ మందిరం ఏర్పాటు చేసే సమయంలోనే ఆయన చాలా మందికి దగ్గరయ్యారు. అందరి సమస్యలను పరిష్కరించేవారు. అందరికీ తలలో నాలుకలాగా అని అంటారు కదా! అలాగా అందరికీ అన్ని విషయాలను చెప్పేవారట పూర్తిగా. అందుకు అందరూ కూడా ఆయన్ని మెచ్చుకునేవారు. ఇంకా ఆయన ప్రభుపాదుల వారు ప్రభుపాదుల వారిని ఒకసారి మందిరంలో కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుపాదుల వారు ఏమని ఆశీర్వదించారు? "ఓ జయపతాక నీకు భగవత్ రాజ్యాన్నే నీకిచ్చేస్తున్నాను." అంటే ఆ మందిరాన్ని స్థాపించడం. కాబట్టి నువ్వు చక్కగా అభివృద్ధి చెయ్యి. హ్మ్. నా పలుకులను, నా మాటలను నువ్వు విని దానిని నువ్వు గురువుగా ఆజ్ఞగా దాన్ని చెయ్యి అని కూడా చెప్పారట. ఇక అక్కడ కొత్తగా చంద్రోదయ మందిరం అనేది పెద్దగా ఎన్నో కోట్ల రూపాయలతో మొదలుపెట్టారు. అలాగ మొదలుపెట్టినప్పుడు కూడా అక్కడ మళ్ళీ కూడా ఈ ప్రజలు అలాగే వ్యతిరేకంతోనే ఉన్నారు. ప్రజలంతా కూడా మందిరాన్ని నిర్మించకూడదు. మీరు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి అన్నట్టుగా అక్కడ అందరూ ఉండేసరికి చాలామంది భక్తులు వారి మీద అదే ఇద్దరు అంటే వారు వీరు వ్యతిరేకతతో కొట్లాడడం అలాగా జరిగేసరికి కొంతమంది భక్తులను కూడా పోలీసులు వాళ్ళు వచ్చి వీళ్ళను తీసుకెళ్ళిపోవడం కూడా జరిగిందట. బంధించి అదే జైలుకి తీసుకెళ్ళిపోవడం కూడా. అలాగ ఎన్నో కష్టాలు పడ్డారు. ఇవన్నీ ఎందుకు? వాళ్ళ స్వంత లాభం కోసమో, స్వప్రయోజనం కోసమో కాదు. భగవంతుణ్ణి అక్కడ ప్రతిష్ఠించాలి. ప్రపంచమంతా కూడా భగవంతుని యొక్క విషయం తెలుసుకోవాలి అని కష్టపడ్డారు. అలాగా చాలామంది వెళ్ళినప్పుడు జయపతాక స్వామి ఏం చేశారు, మన వాళ్ళందరినీ పోలీసులు ఈ విధంగా తీసుకెళ్ళిపోయారు కదా అని అక్కడ భక్తులని కొంతమంది వీరికి సహాయంగా ఉంటారు కదా! వారిని అందరినీ కూడా తీసుకొని మాయాపూర్‌లో చాంద్ కాజీ యొక్క సమాధి దగ్గరకు అందరూ వెళ్లి గుమికూడి అక్కడ నినాదాల్ని చేశారట. ఆ చాంద్ కాజీని మనం తెలుసుకున్నాం. ఎలాగా చైతన్య మహాప్రభువుల వారు కూడా ఆ చాంద్ కాజీ వచ్చి శ్రీవాస ఆంగన్‌లో వీళ్ళు కీర్తన చేస్తుంటే అన్ని మృదంగాలను, కరతాళాలను అన్నింటినీ వాళ్ళు విరిచేశారు. ఆ సమయంలో ఎంతో కరుణామూర్తిగా ఉన్నటువంటి చైతన్య మహాప్రభువు కూడా కోపమొచ్చి
అలాగే సముద్ర ప్రవాహంలాగా అందరినీ తీసుకొని చాంద్ కాజీ గృహాన్ దగ్గరికి వెళ్ళేసరికి అతడు భయపడిపోయి వచ్చి పాదాల మీద పడి శరణు వేడారట. ఆ తర్వాత ఆయన మరణించాక మహాప్రభువుల వారు అక్కడే ఆయనకు సమాధిని ఏర్పాటు చేశారు. ముస్లిం అతను కదా, అక్కడే ఏర్పాటు చేశారు. ఆ సమాధి దగ్గరికే వీళ్ళందరూ కూడా వెళ్ళి గుమికూడారట. దానితో అందరు కూడా వీరికే ఇది చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ప్రభుపాదుల వారి తోడు ఉంటూ జయపతాక్ స్వామి ఎన్నో విషయాలను చేస్తుండేవారు. 1978 సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చాయి బెంగాల్లో. అంత ప్రజలందరూ చాలా నష్టపడిపోయారు. చెట్ల మీదకు వెళ్ళిపోయారు. పై కప్పుల మీద నిలబడి ఉంటే జయపతాక స్వామి వెళ్ళి తన ప్రాణాలను తెగించి వెళ్ళి వాళ్ళందరినీ కూడా రక్షించారట. వాళ్ళందరూ ఎవరు? మందిరం ఇక్కడ వద్దు అని వీళ్ళ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులే ఎక్కువ. వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడ్డారట. ఇలాంటి ప్రభువు మీద మనము ఇన్ని రోజులు ఇలాగ చేశాము అని వాళ్ళందరూ చాలా మంది ప్రభుత్వ దగ్గరికి, అదే ప్రభుత్వం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈయన ఇక్కడే ఉండాలి, భారతదేశంలోనే పౌరసత్వాన్ని పొంది ఆయన ఇక్కడే ఉండాలి అనేసి అందరు కూడా ఆ పౌరసత్వాన్ని దీనిని ఆ ప్రజలే నినాదాలతో చేసి తీసిచ్చారట. ఆ విధంగా జయపతాక స్వామి ప్రభుపాదుల వారు ఏమేమి చెప్పారో అన్నింటినీ ఆయన చేశారు. పుస్తక విక్రయం చేశారు, వితరణ చేశారు. అదే విధంగా నిరంతరము భక్తులకందరికీ ప్రసాదం వితరణ చేయాలి అంటే దానిని చేశారు. నామహట్ట 24 అవర్స్ మాయాపూర్లో హరికృష్ణ నామము జపిస్తూ ఉండే ఆ నామహట్టను ఏర్పరిచారు. ఇప్పటికీ కూడా 24 గంటలు జరుగుతూ ఉంటది అది. తర్వాత ప్రవచనాలు, భాగవతంలో ఇవి వాటినన్నింటిని కూడా ఆయన చేశారు. ఆ విధంగా చేశారు. కానీ జయపతాక స్వామి వారు జీవితంలో కొన్ని సంఘటనలు ఏమిటి అంటే, ఆయనకు నిరంతరము ఈ సేవలలో ఉంటూ అలాగా ఉండడం వలన ఆయనకు బ్రెయిన్ డ్యామేజ్ ఇది అవ్వడం వలన ఆయన కోమా స్టేజ్కే వెళ్ళిపోయారు ఒక సమయం. అలాగ వెళ్ళిపోయేసరికి శిష్యులందరూ కూడా హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లే చేతులెత్తేసారు, ఇంకా ఈయన బ్రతకడం కష్టము, అలాగా బ్రతికినా కానీ ఒక వస్తువులాగా ఉండాల్సిందే ఈయన అన్నారట. కానీ ఆయన చేసిన సేవ, భగవంతునికి కృప, కరుణ, ఆయన కోమా స్టేజ్లో ఉంటే కూడా ఆయన చేతికి నామం, అదే హరే కృష్ణ మంత్రం చెప్పే ఒక మిషన్ ఉంది. దాన్ని చేతి వేళ్ళకు అని వేసుకొని ప్రెస్ చేస్తే చాలు, మనము మనసులో అంటూ ఉంటాం కదా హరే కృష్ణ, అది నెంబర్ పడుతుంది. ఆ ప్రెస్ చేసిన ఆ మిషను ఆయన వేళ్లకు పెట్టినప్పుడు ఆయన కోమా స్టేజ్లో ఉంటే కూడా అసలు కదలలేరు అనుకున్న అతను ఆ వేళ్ళు మాత్రం కదులుతూ కౌంట్ అవుతూ ఉన్నాయట ప్రెస్ చేయడం వల్ల. అప్పుడు డాక్టర్లే ఆశ్చర్యపోయారట. ఇలాంటి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఇలాగ ఉన్నటువంటి ఇతను ఇలాగా చేస్తున్నారు అంటే ఇతనికి నిజంగా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షమే ఇది ఒక మిరేకల్ అని చెప్పారట. ఎందుకంటే జయపతాక స్వామి ఆయన సాధారణంగా ఉన్న రోజుల్లో కన్నా ఈ విధంగా ఆరోగ్యం బాగలేని సమయంలోనే ఆయన ఎంతో మందికి దీక్షలు ఇచ్చారు. ఎన్నో మందిరాలకు వెళ్ళి శంకుస్థాపనలు చేశారు. ఎన్నో ఫారిన్ ట్రిప్స్ అంటే వెళ్ళి ప్రచారాలకి ఆయన ఒక సూట్ కేసే పెట్టుకుంటారట చేతిలో. ఈ పాస్పోర్ట్లు, వీసాలన్నీ కూడా ఏ ప్రాంతానికి ఎప్పుడు వెళ్తామో తెలియదు, వాటిని ఒక్కొక్కటిగా తీసుకురావడం ఎందుకు అని ఒక సూట్ కేసులో అన్ని వీసా, పాస్పోర్ట్లు అన్నీ ఉంటాయట. ఆ విధంగా ప్రపంచ వ్యాప్తం మొత్తంగా కూడా ఆయన అలాగా ఆరోగ్యం బాగలేకుండా వీల్ చైర్లో ఉంటే కూడా ఆయన అందులో నుంచి వెళ్ళి ప్రయాణం. ఒక్కసారి ఆలోచించండి, ఒక సాధారణ వ్యక్తి ఈ విధంగా ఆయనకు ఇంకా ఆయనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తారు కదా, ఆ సమయంలో ఏదో ఒక ప్రాబ్లం అయ్యి ఆయనకు బ్లడ్ అంతా కూడా ఇదైపోయి కిడ్నీస్, లివరు అన్నీ కూడా పాడైపోయిందట.
అలాగా పాడైపోయిన ఆయనకు ఒక్కసారిగా ఆపరేషన్ చేశారు. ఇంకా సాధారణ మనిషిని మీరు ఆలోచించండి. ఒక కిడ్నీ పాడయిందంటే, ఒక లివర్ పాడయిందంటే, అతనికి డయాలిసిస్ అంటూ వే సంవత్సరాల కొద్దీ అతన్ని తీసుకువెళ్తూ ఉంటారు, చేయిస్తారు. కానీ ఈయనకు 2 ఆపరేషన్‌లు ఒకే రోజు చేసి సక్సెస్ అయిందట. అంటే అదంతా కూడా భగవంతుని యొక్క ప్రతినిధిగా ఆయన ఉండడం వల్ల ఆ భగవంతుడు రక్షించుకుంటున్నాడు. నా ప్రతినిధిగా ఈయన ఉన్నారు. నా విషయాల్ని ప్రజలకంతా తెలియచేస్తున్నారు. కాబట్టి ఈయన అలాగే ఉండాలి అని అలాగా నిజంగా ఇది మిరేకల్. ఎవ్వరు కూడా అలాగా అనారోగ్య పరిస్థితుల్లో 1 సంవత్సరం గడవచ్చు, 2 సంవత్సరాలు గడవచ్చు. కానీ ఈయన దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితిలో కూడా ఆయన ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. మదురైలో ఉన్నారు. తమిళనాడు మదురైలో ఎంతో మందికి దీక్షలివ్వబోతున్నారు. అంటే ఎంత మిరేకల్ కదా అది. ఆ విధంగా కాకపోతే ఆయనకు ఆయన నిరంతరము ఆ మందిరాలను స్థాపించాలి, భగవంతుణ్ణి ధ్యానించాలి, ప్రచారాలు చేయాలి. అందులో సన్యాసం తీసుకున్నారు. ఎంత గొప్ప ధనవంతుడు. వాటినన్నిటిని విడిచి సన్యాసం తీసుకొని భగవంతుని కోసం సేవలు చేస్తున్నాడు కాబట్టి, భగవంతుడే ఆయన్ని ప్రతి నిమిషము ఆయన్ని కాపాడుతూ వస్తూ, ఆయన్ని ఇంకా చాలా రోజులు ఆయన ఉండాలి అనే విధంగా చేస్తున్నారు. కాకపోతే ఒక్క విషయం ఏమిటంటే ఆహ్, ప్రభుపాదుల వారు బృందావనంలో ఉన్నప్పుడు ఆయన తోడుగా ఆ రోజు కూడా ఉన్నారు. తర్వాత ఆయన ఆహ్, అదే ఫారిన్‌కి వెళ్ళిపోయారు. అలాగా కలకత్తాకి వెళ్ళిపోయారనమాట. అలాగ వెళ్ళిపోయినప్పుడు మా ప్రభుపాదుల వారికి చాలా ఆరోగ్యము ఇదైపోయి ఆయన భౌతిక దేహం విడిచిపెట్టడం జరిగింది. ఈ విషయము ఆయన కలకత్తాలో వెళ్ళి దిగిన వెంటనే అంటే అంతవరకు ఉండి బయలుదేరి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం అలాగయింది. ఆయన కలకత్తాలో వెళ్లి దిగి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఆయనకు ఆ విషయం తెలిసింది. ఇంకా తిరిగి రావాలి అంటే కూడా టైం పడుతుంది కదా! అలాగా ప్రభుపాదుల వారు చూడడానికి లేకుండానే ఆయనకు సమాధి చేసేశారు. తర్వాత జయపతాక స్వామి వచ్చి ఆ సమాధి దగ్గర చాలా రోదించారట. ఆ నిమిషం వరకు నేనున్నాను. చివర్లో మీతో ఎంతో మాట్లాడాలి అనుకున్నాను. నాకు ఇంతటి దీక్షలనిచ్చి, నన్ను ఇంత ముందుకు తీసుకొని వెళ్ళి, ఈ ఇస్కాన్ సంస్థలో ఒక ముఖ్యునిగా నన్ను జీబీసీ గవర్నింగ్ బాడీ కమిషన్ అంటారు కదా! దానికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఇవన్నీ చేసిన మీ గురు అదే మిమ్మల్ని లాస్ట్‌లో మీ దగ్గర ఉండలేకపోయానని చాలా రోదించారట. తర్వాత అదే ప్రభుపాదుల వారి యొక్క హ్మ్, వస్తువులు ఏమిటి ఆయన చేసిన జపమాలను, ఆయన యొక్క పన్నును అది వాటిని కూడా ఒక బంగారు బాక్సులో ఉంచి జయపతాక్ స్వామికి ఇచ్చారట. ఆయన దాన్ని తీసుకొని వెళ్ళి మాయాపూర్‌లో అక్కడ సమాధి చేసి దానిని పుష్పక సమాధి. ఇప్పుడు మనం మాయాపూర్ వెళ్ళినప్పుడు పెద్ద మండపం అదే ప్రభుపాదుల వారు ఉన్నటువంటి సమాధి ఒక భవనం లాగా ఉంటది. ఇంద్రభవనం లాగా అంటారు కదా! అలాగుంటది. అక్కడ ఉంచారు. అది పుష్ప సమాధి. అంటే పువ్వులను సమర్పిస్తారు. నిజమైన సమాధి బృందావనంలో ఉంది. ఆ విధంగా ఈయన ఎంతో మందికి దీక్షలిచ్చారు. జయపతాక స్వామి వారు. తర్వాత అది చెప్పిన విధంగా ఆరోగ్యము బాగా ఉన్నప్పటికన్నా ఆరోగ్యము ఇదిగా ఉన్నప్పుడే ఆయన ఇంకా ఎక్కువ వేల మంది శిష్యులను చేరుతున్నారు. దీక్షలిస్తున్నారు. ఆయన ఒకసారి చెప్పారట. ఎలాగంటే భీష్ముడు ఎలాగా ఇచ్చా మరణం కదా! ఆయన కోరుకుంటేనే మరణం వస్తది. ఆ విధంగా నేను కూడా భీష్మాచార్యుల లాగానే నాకు ఈ చంద్రోదయ మందిరం ఇప్పుడు మాయాపూర్‌లో నిర్మితం చేస్తున్నారు కదా! కొద్ది భాగం ఇదయింది. ఇంకా కొద్ది భాగము ఇనాగ్రేషన్ చేయడానికుంది. ఆ మందిరమును కంప్లీట్ అయ్యి శ్రీ శ్రీ రాధామాధవ అష్ట సకులను అక్కడ విగ్రహ ప్రతిష్ఠన చేసేంత వరకు నా ప్రాణాలని నేను వదిలిపెట్టను. అదంతా జరిగాకే నా ప్రాణాలు వదులుతాను అని ఎంతో సీరియస్ ఒక్కొక్కసారి అదే జయపతాక్ స్వామి వారిని హాస్పిటల్‌లో
అడ్మిట్ చేసినప్పుడు ఇక అందరూ కూడా చేతులు ఎత్తేసేవారు, భయపడిపోయేవారు. ఇక మళ్ళీ ఆయన తిరిగి వస్తారా అన్న అంత సీరియస్ కండిషన్‌కి వెళ్ళిపోతే కూడా చక్కగా చిరునవ్వుతూ మళ్ళీ 2, 3 రోజుల్లో ఆయన బయట వచ్చేసేవారట. అంటే ఇదంతా ఏమి అంటే కృష్ణ భగవానుడే ఆయన సంకల్పం వేశారు కదా మనసులో. నేను కంప్లీట్ అయ్యేంత వరకు నేను నా ప్రాణాలను వదిలిపెట్టను. అంటే మనం అంటాము, మన ప్రాణాలు మన చేతిలో లేదు, భగవంతుని చేతిలో ఉన్నాయి అంటాం కదా! మరి అర్థము ఇదే. అంటే ఆయన సంకల్పం వేశారు. నేనిప్పుడు పోను. అంతా అది నా పనులన్నీ ముగించి, భగవంతునికి అన్ని సేవా కార్యక్రమాలన్నీ చేశాక నా ప్రాణం వదులుతాను అని ఆయన భగవంతునితో అదే పోటాపోటీగా భీష్మించుకొని కూర్చొని ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టుగా నువ్వు నేను ఇలా చేస్తున్నాను. నా ప్రాణము ఇప్పుడు తీయడానికి లేదు అన్నట్టుగా ఉండడం వల్ల కృష్ణ భగవానుడు కూడా ఆయన తోడు ఇస్తున్నారు. కాబట్టే ఆయన ఇంతటి పరిస్థితిలో కూడా ఆయన అన్ని ప్రాంతాలలో తిరిగి ప్రభుపాదుల వారు ఏ విధంగా ప్రపంచ పర్యటన చేశారో అదే విధంగా జయపతాక స్వామి వారు కూడా అన్ని ముఖ్యంగా ఆయన మనము ఆ కీర్తనలోనే చెప్తున్నాము. అదే గురు మహారాజ్ యొక్క ప్రణతిలోనే గ్రామాలలో, నగరాలలో ముఖ్యంగా అలాంటి నగర గ్రామ తర్వాత ఆయనని ఆ ప్రాంతాలలో వెళ్ళి ఎక్కువగా ప్రచారాలు చేస్తున్నారు. భాగవతం, భగవద్గీత గురించి తెలియజేస్తున్నారు. నామహట్ట నిరంతరము మార్మోగిపోతుంది. మనం మాయాపూర్‌కి వెళ్ళామంటే ఎక్కడో గోలోక ధామంలో ఉన్న అనుభూతిని పొందుతాము. అది ఎలాగ వచ్చింది? గురు మహారాజు ఆ విధంగా ఆ ప్రాంతాన్నంతటిని కూడా చక్కగా కృష్ణనామాన్ని జపించే విధంగా చేసి ఉన్నారు. అక్కడ అంతా కూడా ఆ విధంగా పూర్తిగా ఆయన జయపతాక స్వామి ఆ విధంగా ప్రభుపాదుల వారు ఏ విధంగా అదే వారి యొక్క గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు చెప్పిన విధంగా నడుచుకొని దిగ్విజయ యాత్రను చేపట్టారో అదే విధంగా ప్రభుపాదుల వారు చెప్పిన విధంగా జయపతాక స్వామి వారు కూడా గురు మహారాజు కూడా ఆయన అడుగుజాడలలో నడుస్తూ ఆ గురు గురు శిష్య పరంపరకే ఒక వన్నెగా నిలిచారు. అందుకే చెప్పడము మనము ఇస్కాన్ సంస్థలో ఒక దీక్షను తీసుకున్నామంటే ఆ గురు శిష్య పరంపరలో మనం కూడా ఏకమవుతున్నాము. అంటే కృష్ణ భగవాన్ నుంచి బయలుదేరినటువంటి ఆ సాంప్రదాయము అదే విధంగా ఒక్కొక్కరిగా గురు శిష్య పరంపరగా ఇంతవరకు జయపతాక స్వామి వారి వరకు వచ్చి చేరింది. అలాంటి పరంపరలో మనము ఒక దీక్ష తీసుకొని భగవంతునికి సేవ చేయడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. నిజంగా నేను కూడా ఎంతో అదృష్టవంతురాలుగా అనుకుంటున్నాను. ఆయన గురు మహారాజు ద్వారా దీక్షను తీసుకొని ఆ పరంపరలో మనం కూడా కలిసిపోయాము అన్న ఆ సంతోషము నిజంగా చాలా గొప్పదైన విషయము. ఓకే, ఇదే మాతాజీ. హరే కృష్ణ. జై పతాక స్వామికి జై, ప్రభుపాదాకి జై. హరే కృష్ణ.